హలో హాయ్ ఫ్రెండ్స్, కాకినాడకు దగ్గరలో టూరిస్ట్ ప్లేసెస్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ వచ్చేసి యానం ఒబెలిస్క్ టవర్. ఇది కాకినాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో యానం వెళ్లే రూట్లో అయితే ఉంటుంది. యానం ఫ్రెంచ్ వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విజయానికి గుర్తింపుగా ఇది నిర్మించడం అయితే జరిగింది. గోదావరి నదీ తీరాన్ని ఇది ఉండటం వల్ల చాలా పీస్ఫుల్ గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీని పైన వరకు వెళ్ళడానికి మనకు లోపల నుంచి స్టెప్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి మనం ఏరియల్ వ్యూ అయితే చూసుకోవచ్చు. అండ్ దీనికి ఒక్కొక్కరికి 30 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తారు. దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ లో ఉంటుంది అనమాట. ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసి ఉప్పాడ బీచ్. ఇది కాకినాడ నుండి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉప్పాడ వెళ్లే రూట్లో అయితే ఉంటుంది. ఇది ఒక వైపు రోడ్డు అండ్ ఇంకో వైపు అయితే బీచ్ అండ్ గ్రీనరీతో చూడటానికి అయితే చాలా బాగుంటుంది. సన్ రైజ్ అండ్ సన్సెట్ టైం అయితే బెస్ట్ విజిటింగ్ స్పాట్ అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫోటోషూట్లు అండ్ నేచర్ లవర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ స్పాట్. ఇక్కడ రాళ్ళ మీద కూర్చుని బీచ్ వైపు చూసుకుంటూ అలా కూర్చుంటే ఆ హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పార్కింగ్ అలాంటివి అయితే ఏమి ఉండవు కాబట్టి ఎవరికి అడ్డు రాకుండా ఇలా మనం సైడ్కి అయితే పార్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ మధ్య ఇక్కడ కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వల్ల ట్రాఫిక్ కూడా కొంచెం కంజెస్టెడ్గా అయితే ఉంటుంది. అదొకటి మనం గమనించుకోవాలి. ఇక్కడ రాళ్ళు పెట్టిన దగ్గర నుంచి మనం దిగడానికి అయితే ట్రై చేయకూడదు. ఎందుకంటే ఆ సముద్రపు అలలు కెరటాలు అనేవి చాలా పెద్ద ఎత్తున వస్తాయి అండ్ డేంజర్ కూడా చాలా లోతుగా అయితే ఉంటుందన్నమాట. సో మామూలుగా ఎవరైనా దిగాలి అనుకుంటే కొంచెం ఎక్కడి నుంచి ముందుకెళ్తే అక్కడ మనకు జనాలు అవన్నీ ఉంటాయి, అక్కడైతే మనం దిగొచ్చు. రాళ్ళ వరకు కూర్చుంటే ఓకే గానీ అక్కడి నుంచి అయితే దిగితే మాత్రం చాలా ప్రమాదం అనమాట. సో అందులో మాత్రం మనం కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి. ఇది ఉప్పాడ విలేజ్ కి వెళ్లే ఆన్ ద వే కాబట్టి ఇక్కడ టికెట్ ప్రైజులు ఎంట్రీ ఫీజులు అలాంటివి అయితే ఏముండవు. పార్కింగ్ కూడా ఏమి ఉండదు అనమాట. రోడ్ సైడ్ నే మనం పార్క్ చేసుకోవాలి. వేరే ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా మనం పార్క్ చేసుకుని సరదాగా ఇలా అయితే గడపచ్చు మనం. నెక్స్ట్ ప్లేస్ వచ్చి కాకినాడ బీచ్. దీన్నే ఎన్టీఆర్ బీచ్ అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే మనకి ఇండియన్ ఆర్మీ వెహికల్స్ అయితే ఉన్నాయి. యుద్ధాల్లో మనకి ఉపయోగిస్తారు కదా, అలాంటిది అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇక ఇక్కడ పార్కింగ్ ఏరియాలో మన వెహికల్స్ అయితే పార్క్ చేసుకుని మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు ఈరోజు. ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి బీచ్ దగ్గరికి ఇక్కడ చిన్నపిల్లలకి టాయ్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి అయితే చాలా అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ బీచ్ ఏరియాలో తిరగడానికి మనకి ఏటీవీ వెహికల్స్ కూడా రెంట్కి అయితే ఉంటాయి. సో ఇది మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఎలో చేస్తారనమాట. ఈవినింగ్ 6 దాటితే 1 నిమిషం కూడా ఉంచరు, అందరినీ పంపించేస్తారు. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలో అంత ఎర్లీగా వస్తే మనం బీచ్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో కాకినాడ పోర్ట్ ఇక్కడ పక్కనే ఉంటుంది కాబట్టి సో దానివల్ల మనకి ఇక్కడ షిప్స్ కూడా చాలా దగ్గర నుండి అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ లో ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అండ్ లేజర్ లైట్ ఫౌంటైన్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. అవి సపరేట్ గా టికెట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే కాకినాడ ఫేమస్ సుబ్బయ్య గారి హోటల్లో దొరికే ఆంధ్ర మీల్స్.
ఇవి ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట. 10 రకాల ఐటమ్స్ తో మనకు భోజనం అయితే వడ్డిస్తారు. ఫుల్ క్వాలిటీ, అందులో అయితే కాంప్రమైజ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకో ఫేమస్ వచ్చేసి కోటయ్య స్వీట్స్ లో దొరికే కాకినాడ గొట్టం గజా. సో ఇవి కూడా తప్పకుండా ట్రై చేయండి.